హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మనకి ఇండియాలో ట్రాఫిక్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. ఎవడో కూడా అడ్డం వచ్చాడని, రాంగ్ రూట్లో వచ్చాడని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళదన్నమాట. ఇన్ కేసు వెళ్ళినా కానీ పోలీసులు ఏం చేస్తారంటే జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చి పంపించేస్తారు. అంటే అన్లెస్ అది చాలా సివియర్ ఇష్యూ అయితే తప్ప, వాళ్ళకి బాగా దెబ్బలు తగిలితే తప్పితే కేసులు అనేవి ఫైల్ అవ్వవు అనమాట. కానీ అబ్రాడ్కి వస్తే ఏంటంటే ఈ సీన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే మనకేంటంటే బేసిక్ ఇన్స్టింక్ట్, మనం చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసి పెరుగుతూ ఉంటాం కాబట్టి ఇన్ కేసు ఎవడన్నా బై మిస్టేక్ వాడు తప్పు చేశాడని మనకు తెలుసు అనుకోండి, ఖచ్చితంగా క్షణిక విషయాలు వెళ్ళి కొట్టేస్తాం. కానీ అబ్రాడ్లో ఏమవుతుందంటే నువ్వు అట్లాంటివి ఏమైనా కొట్టడం కానీ ఇట్లాంటివి చేస్తే అది చాలా పెద్ద ఇష్యూగా మారిపోతుంది అనమాట. అది నీ కెరియర్ ని స్పాయిల్ చేసేదాకా వస్తుంది. అది ఎలా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే కొడుతుందో ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల వయసు అమ్మాయి, చిన్న అమ్మాయి. ఆ పక్కన అవతల ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ 60 సంవత్సరాల పెద్ద ఆవిడ అనమాట. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ప్రతిసారి ఈ అమ్మాయికి అర్థం వస్తుందని చెప్పేసి, లేకపోతే స్లో అవుతుందని సిగ్నల్ ఇచ్చి టర్నింగ్ తీసుకోవట్లేదు అని చిన్న చిన్న చెప్పాలంటే రోడ్ రేజ్ లాగా మారిపోయి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపేసి, మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది అనమాట. ఆపేసి వెళ్ళి ఆవిడ మీద పడిపోయి 4-5 సార్లు చాలా పెద్ద కొట్టింది, దారుణం కొట్టింది. ఆవిడ అక్కడే పడిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఇదంతా చూసి వీడియో తీశారు. అమ్మాయి నంబర్ ప్లేట్, కార్ నెంబర్ ప్లేట్ ఇదంతా వీడియో తీశారు. అమ్మాయి ఇంకేం చేసింది, ఇంకా అక్కడి నుంచి ఆవిడని కొట్టేసి వెళ్ళిపోయింది. సో అమ్మాయి ఆవిడని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే కెమెరాలో వీడియో తీసిందో లేడీ, ఈవిడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. అండ్ ఈవిడ తీసిన వీడియో ఏదైతే ఉందో ఆ అమ్మాయి కార్ నెంబర్ ప్లేట్ అదంతా రికార్డ్ చేసింది కదా, మొత్తం అంతా పోలీసులు సబ్మిట్ చేసింది. పోలీసులు అదంతా తీసుకొని ఈ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో పడిపోయింది, ఫస్ట్ ఆవిడని తీసుకెళ్లి కార్ లో కూర్చోబెట్టారు. మొత్తం అంతా స్టేట్మెంట్స్ నోట్ చేసుకున్నారు. తర్వాత ఆవిడకి కొంచెం సీరియస్ గా అయిందని చెప్పేసి ఆవిడని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారనమాట. ఆ టైంలో ఆ 60 years ఏజ్ లేడీ ఎవరైతే పడిపోయిందో ఆ పెద్దవిడ వాళ్ళ ఆ అబ్బాయికి ఏంటంటే ఆటిజం ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఎక్కడికో వెళ్తుంటే ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది. పోలీసులు ఇంకా వీడియో చూసి మీరు అమ్మాయి మీద ఛార్జెస్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అడిగితే ఆవిడ నేను అమ్మాయి మీద ఛార్జెస్ ఫైల్ చేస్తానని చెప్పింది. సో తర్వాత పోలీసులు ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఈ అమ్మాయి నెంబర్ ప్లేట్ ఇదంతా ఈవిడ రికార్డ్ చేసింది కదా కెమెరాలో, సో అన్ని తీసుకొని అమ్మాయి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయికి అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే అమ్మాయికి తెలుసు కదా కొట్టేసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిని పట్టుకుంటారని తెలుసు. వాళ్ళ ఇంట్లో కూడా ఆల్రెడీ చెప్పినట్టుంది, బట్ మరి ఇంట్లో ఎలా చెప్పింది అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. అమ్మాయి నవ్వుతా ఉంది. పోలీసు రాగానే అడిగాడు అనమాట, నీకు తెలుసు కదా నేను ఎందుకు వచ్చానంటే అవునని చెప్పేసి నవ్వుతుంది. తర్వాత ఏం జరిగిందో నువ్వు అమ్మాయి వైపు వర్షన్ వినాలి కదా. అడిగితే చెప్పింది, ఇట్లా నాకు ఆవిడ 4-5 సార్లు అడ్డం వచ్చింది అండ్ నన్ను కట్ చేసుకుని వెళ్ళింది అండ్ నాకు సైడ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. చెప్పాలంటే పెద్ద ఇష్యూస్ అయితే కాదు, ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే 50 స్పీడ్ ఉన్న రోడ్లో కూడా 40 వెళ్ళడాలు, 35 వెళ్ళడాలు ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో దానికి ఏంటంటే ఆటోమేటిక్ గా కోపం వస్తుంది. నాకు కూడా చాలా సార్లు వచ్చింది. అదేంటంటే ఎదురుగున్న వాళ్ళు మనకి పెద్దవాళ్ళని తర్వాత తెలుస్తుంది అనమాట, వాళ్ళు మన టేక్ ఓవర్ చేసి వెళ్ళిన తర్వాత. సో అలాంటి కేసెస్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఈ అమ్మాయి ఏంటంటే ఉండలేక క్షణిక విషయంలో కొట్టేసింది. సో ఇక అమ్మాయి చెప్పేసింది నేను ఇట్లా కొట్టానని చెప్పేసి ఒప్పేసుకుంది పోలీస్ దగ్గర. ఇంకా పోలీస్ ఏం చెప్పాడంటే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆవిడ నీ మీద ఛార్జెస్ ఫైల్ చేసిందని చెప్పాడు. ఇంకా ఆ అమ్మాయికి తెలుసు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆపట్లేదు. ఎందుకంటే వీళ్ళు పెరిగిన వాతావరణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని తెలుసు అనమాట, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది. ఇప్పుడు ఏదంటే క్షణిక విషయంలో జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటర్ఫేర్ అవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే అమ్మాయి వెనకాల వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ కూర్చొన్నారు, బార్బిక్యూ చేసుకున్నట్టున్నారు. ఆయన ఏమంటున్నాడంటే అసలుకి ఈ అమ్మాయికి ఇట్లాంటి బిహేవియర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేను బెయిల్ కూడా ఇవ్వని ఈ అమ్మాయికి, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. పోలీస్ అడిగాడు అనమాట, మీరు బెయిల్ బాండ్ ఇచ్చి తీసుకొస్తారు అమ్మాయిని అని చెప్తే, లేదు అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి, అమ్మాయికి బుద్ధి రావాలని చెప్పేసి అంటున్నాడు ఆయన కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ఇక్కడ రూల్స్ లాస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి. నువ్వు వెళ్ళి ఎవరో నాకు పెద్దోడు తెలుసనో లేకపోతే నేను డబ్బులు ఇస్తానంటే నా వర్కౌట్ అవ్వు, నిన్ను కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు. అలానే పోలీసులు అమ్మాయిని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. You know, right? Okay. And the lady is cutting in front of me. And she has her blinker on, but she's already like right here. She's about to hit me. Right. So I start honking, and she keeps cutting over. So I swerve into the other lane, and I throw a bottle at her car. Okay. And then she starts like driving crazy, and, like getting all up on me and stuff. So when I get at the light, I stop, put my car in park, and I get out. And then I walk to her, and she walks to me, and she's in my face. So I push her back, and then she gets back in my face. So I hit her. You knew that was not right? Yes. Okay. So that being said, pretty much you want to press charges?
Me or her? She wanna she press was press charges. charges? Yes, ma'am. Because she actually was taken to the hospital with concussion. Because you hear her so bad. And then she was 60, little tiny grandma. You wanna turn around for me? Alright. Y'all gonna bond her out? Let her ass sit up there doing stupid shit like that. She had an autistic kid with her, and he can't drive. Suspect was charged with battery against an elderly woman. She was placed on a 12-month probation, required to complete 40 hours of community service, attend a 10-week anger management course. ఇప్పుడు కోర్టు ఈ అమ్మాయికి ఇచ్చిన తీర్పు ఏంటి అంటే 12 నెలలు ప్రొబేషన్ పీరియడ్ లో ఉండాలి, 10 నెలలు యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 40 అవర్స్ వాళ్ళ కమ్యూనిటీలో సర్వీస్ చేయాలన్నమాట. సేవా కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటివి 40 అవర్స్ చేయాలి. నెక్స్ట్ 12 మంత్స్ ప్రొబేషన్ లో ఉండాలి. ప్రొబేషన్ అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అమ్మాయి ఇన్ కేస్ కాలేజ్ అనుకోండి, ఆ కాలేజ్ వరకే వెళ్ళాలి, ఆ ఊరు దాటి వెళ్ళకూడదు అన్న జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ 12 నెలలు అక్కడే ఉండాలి. ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఎప్పుడు అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, అంటే అమ్మాయిని గమనిస్తూనే ఉంటాడు అనమాట. కాలికి ఒకటి పెడతారు కదా, ఒక డివైస్ లాంటిది, ఎక్కడెక్కడ వెళ్తున్నారని చెప్పేసి, సో అట్లా మానిటర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 10 మంత్స్ యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుని, ఇప్పుడు అమ్మాయి క్షణిక ఆవేశంలో చేసింది కదా ఆవేశంలో, సో అది తగ్గించుకోవడానికి 10 నెలలు యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకొని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇదంతా కంప్లీట్ అయితే అమ్మాయికి 12 నెలల తర్వాత అమ్మాయి మీద పడ్డ కేసు అనేది కంప్లీట్ గా తీసేస్తారు. ఎందుకంటే ఇది మిస్డెమెయినర్ కేసు కింద కన్సిడర్ చేస్తారు దీన్ని. మిస్డెమెయినర్ కేసు అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఇట్లా కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, లేకపోతే చిన్న చిన్నవి దొంగతనాలు చేస్తే ఉంటాయి కదా, అంటే చాలా తక్కువ అమౌంట్ వాల్యూ ఉండేవి, ఇలాంటివన్నీ మిస్డెమెయినర్ కేసెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఇన్ కేసు పెద్ద క్రైమ్స్ అనుకోండి, చంపటాలు లేకపోతే నరకటాలు లేకపోతే పెద్ద పెద్ద దొంగతనాలు చేయటాలు, ఇవన్నీ ఏంటంటే ఫెలనీస్ కింద కన్సిడర్ అవుతాయి. ఈ అమ్మాయి టైం బాగుండడం వల్ల అది మిస్డెమెయినర్ కేసు కింద కన్సిడర్ అయింది. ఎందుకంటే ఇక్కడ 65 ఇయర్స్ ఏజ్ అండ్ ఎబో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే కొట్టారు అంటే అది ఖచ్చితంగా ఫెలనీ కింద కన్సిడర్ చేస్తారు. కానీ లక్కీగా ఇక్కడ ఏమైంది, ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడకి ఏజ్ 60 ఇయర్స్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి మీద అంత పెద్ద కేసు అంటే ఫెలనీ అనేది అవ్వలేదు. సో ఫెలనీ కానప్పుడు ఏమవుతుందంటే నీ కెరియర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. ఈ అమ్మాయి టైం బాగుండడం వల్ల అమ్మాయికి ఆ 12 మంత్స్ తర్వాత జస్ట్ రికార్డ్ లో ఉంటది, కానీ పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా జాబ్స్ కి అప్లై చేసుకుని ఏదైనా లోన్స్ కి అప్లై చేసినా నీ క్రిమినల్ రికార్డ్ ని చెక్ చేస్తారు. క్రిమినల్ రికార్డ్ లో ఫెలనీస్ ఉన్నాయంటే మాత్రం ఏది చాలా కష్టం అనమాట, నీకు జాబ్ రావడం కానీ లేదన్నా లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ, నీ కెరియర్ అనేది చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది, జీవితాంతం వాడితేనే బతకాల్సి వస్తుంది. కానీ అమ్మాయి టైం బాగుండడం వల్ల ఇలా జరిగింది. కానీ అందరికీ అలా అవుతుందని మనం చెప్పలేం కదా, ఎందుకంటే మనం ఏంటంటే క్షణికావేశంలో వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ ఇట్లాంటి కంట్రీస్కి ఎప్పుడైనా మూవ్ అయినప్పుడు చాలా కంట్రోల్డ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ కంట్రీస్కి వచ్చినప్పుడే కాదు భయ్య, ఈవెన్ ఇండియాలో అయినా కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కెమెరాస్ ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు అంటే మాత్రం, అంటే ఇన్ కేసు వేరే వాడు తప్పని తెలిసినా కూడా నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అది నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఇండియా అయినా సరే వేరే కంట్రీస్ అయినా సరే. ఇక్కడైతే మాత్రం నీకు ఫస్ట్ కెరీర్ అనేది పోతుంది, నిన్ను ఫస్ట్ జైలు వేస్తారు, ఆ తర్వాత నిన్ను డిపోర్ట్ చేసేదాకా వస్తుంది అది. సో ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సమాజ సేవకులు వచ్చేస్తారనమాట. ఏమంటారంటే వీళ్ళు ఎవరైతే అక్కడ వీడియో తీస్తుందో, ఒక లేడీ ఉంది కదా, వాళ్ళు కూడా ఆ అమ్మాయి పెద్దవాడిని కొడుతుంటే ఆవిడ అసలు వీడియో తీయాల్సిన అవసరం ఏంది, వెళ్ళి ముందు అమ్మాయిని పట్టుకోవచ్చు కదా, అమ్మాయిని కొట్టచ్చు కదా అని చెప్పేసి అంటారు. అదే నేను చెప్తుంది, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా మూవ్ అయినప్పుడు దానికి సంబంధించిన లాస్ ఏంటనేవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేసు ఈవిడ వీడియో తీయడం మానేసి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టడం ఏదైనా చేసింది అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఇప్పుడు ఈ అమ్మాయికి జస్ట్ 12 నెలలు ప్రొబేషన్ పెట్టి ఆ అమ్మాయికి పెద్ద జైలు శిక్ష కూడా పడలేదు నాకు తెలిసినంత వరకు. ఈ అమ్మాయిని కొట్టినందుకు ఈవిడ మీద ఫెలనీ వేస్తారు ఫస్ట్. అంటే ఈవిడ కెరీర్ అనేది కంప్లీట్ గా పోయినట్టే. ఆ వీడియో తీసి ఆవిడ అది మానేసి పోయి ఆవిడ కొడుతుంది, ఎందుకంటే ఆమె చట్టాన్ని చేతిలో తీసుకుంది కదా, అట్లాంటివి చేయకూడదు. అండ్ ఇంకొకటి లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఆవిడ ఆ వీడియో తీయడం వల్లే ఇప్పుడు ఇదంతా బయటకు తెలిసి, బయటకంటే వాళ్ళ పోలీసులకి సబ్మిట్ చేయాలన్నా కానీ అమ్మాయి నెంబర్ ప్లేట్ ని అన్ని ఈవిడే తీసింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇట్లాంటి ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. పారిపోయినప్పుడు ఆ నెంబర్ ప్లేట్ కానీ లేదంటే క్రైమ్ చేశారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరు ఇవ్వకపోతే వాళ్ళ పోలీసు ఎలా పట్టుకుంటారు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, ఇన్ కేసు ఈవిడ వీడియో తీయకపోతే అసలు అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏమి తెలియదు, ఇక్కడ దాకా వచ్చేది కూడా కదా, అమ్మాయికి శిక్ష పడేది కాదు కదా. మనం లాజికల్ గా కూడా ఆలోచించాలి. సో అందుకే తొందరపడి ఏ డిసిషన్ తీసుకోవద్దు భయ. క్షణికావేశంలో ఇట్లాంటి ఏదన్నా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మన కెరీర్ మీదకి మన లైఫ్ల మీదకి తెప్పించుకోకూడదు. దట్ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాడి తప్పున్నా కూడా నువ్వు తప్పు చేసావు అని వాడికి చెప్పావు అనుకో, వాడికి నచ్చలేదు అనుకోండి, వాడు ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళు ఏదైనా జరుగుతున్నా కానీ నువ్వు అక్కడ చూస్తూ ఉండాలి తప్పితే నువ్వు వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యావు అంటే ఫస్ట్ నీ మీద, నీ లైఫ్ మీద, నీ ఫ్యామిలీ మీద నువ్వు ఆశలు వదిలేసుకుని వెళ్ళిపోయినట్టే చెప్పాలంటే, ఎలాంటి చిన్న ఇష్యూ అయినా సరే. సో అందుకే
చాలా జాగ్రత్తగా ఉండండి భయ్య, ఎస్పెషల్లీ వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు. అలా అని చెప్పేసి ప్రతి విషయంలో మనం అలానే చేయాలి, వీడియోలు తీయాలని కాదు భయ్య నా ఉద్దేశం. వి జస్ట్ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్ అంతే, సిచ్యువేషన్ బట్టి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భయ్య. టొరంటో డౌన్ టౌన్ లో ఫ్యూ డేస్ బ్యాక్ ఒక టెస్లా కార్ కి యాక్సిడెంట్ అయ్యి బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయిపోయి డోర్స్ అన్ని లాక్ అయిపోయి లోపల అందరూ సజీవ దహనం అయిపోతున్నారు రోడ్డు మీదే. ఒక అతను ఏం చేశాడు, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఆ కారు డోర్ అద్దం పగలగొట్టి ఒక అమ్మాయిని చిక్కంగానే బయటకు లాగేశాడు. ఆ తర్వాత పాపం అన్ఫార్చునేట్ గా లోపల ఉన్న మిగతా వాళ్ళందరూ అక్కడే సజీవ దహనం అయిపోయారు అనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అట్లా రెస్పాండ్ అవ్వడం వల్ల ఒకళ్ళ లైఫ్ ని కాపాడాడు. సో అలానే మనం ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఫైనల్ గా ఒక మాట చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. అదేంటంటే ఎప్పుడైనా సరే డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే తాగో ఎప్పుడు కారు నడపద్దు భయ్య. అది మిమ్మల్ని కంట్రీ నుంచి బయటకు పంపించేంత వరకు వస్తుంది. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ఏ కంట్రీలో అయినా సరే నీ కెరియర్ పోతుంది, నిన్ను జైల్లో వేస్తారు, నీ శిక్ష అయిపోయిన తర్వాత నిన్ను కంట్రీ నుంచి బయటకు పంపించేస్తారు. సో కంప్లీట్గా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో కూడా. సో అది ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.